అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిగ్రీ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్లో ఉన్న అల్విదా అనే కవితను చూద్దాం. అల్విదా అల్విదా అంటే చిట్ట చివరి వీడ్కోలు, చివరి నమస్కారం, వీడ్కోలు అనేటువంటి అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాము. అల్విద కవిత ఒక స్మృతి కవిత. గొప్ప కవి మగ్దుం మొయినుద్దీన్ గారి మరణానంతరం కౌముది గారు రాసినటువంటి కవిత అల్విద కవిత. ఈ కవి పరిచయం చూస్తే, కవి పరిచయం: అల్విద కవితా రచయిత కౌముది. కౌముది అనేది ఆయన కలం పేరు. కౌముది అంటే వెన్నెల అని అర్థం. వెన్నెల అనేది ఆయన కలం పేరు. కౌముది అసలు పేరు షంసుద్దీన్. ఈయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో జన్మించాడు. ఈయన ఉర్దూ, అరబ్బీ, పార్సీ, తెలుగు భాషా సాహిత్యాల్లో మంచి పండితుడు. హిందీ టీచర్గా పనిచేశాడు. కొంతకాలం పాత్రికేయునిగా కూడా పనిచేశాడు. సృజనాత్మకమైనటువంటి రచయితగా, అంటే గొప్ప రచనలు చేయడమే కాకుండా మంచి అనువాదకునిగా కూడా పేరెన్నిక కన్నవాడు. మంచి ట్రాన్స్లేటర్గా కూడా పేరు పొందినటువంటి వాడు. ఈయన అమృత్లాల్ నాగర్ హిందీలో రాసిన సుహాగ్ కే నూపూర్ను కళ్యాణ మంజీరాలు అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. శుంకర సత్యనారాయణ గారితో కలిసి ఎన్నో కథలు, నవలలు, పాటల్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ప్రేమ్చంద్ గారి రంగభూమి, ప్రఖ్యాత రష్యన్ కవి రసూల్ గంజులోన్ ఆత్మకథలో కొంత భాగాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. అక్షరదీపం అనే పత్రికకు సంపాదకునిగా పనిచేస్తూ ఖమ్మం జిల్లా రచయితల సంఘం సంస్థను స్థాపించి దాన్ని నిర్వహించడంలో కూడా ముఖ్య పాత్ర వహించాడు. కౌముది రచనలు, ఈయన రాసినటువంటి కవితలన్నీ అల్విదా అనే పేరుతో కవితా సర్వస్వంగా వెలువడ్డాయి. ఆ అల్విదా కవితా సర్వస్వం నుండి ఈనాటి మన కవిత అల్విదా అనేటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని విషయానికి వస్తే, తెలంగాణ మహాకవి మగ్దుం మొయినుద్దీన్ పై రాసిన స్మృతి కవిత ఇది. ఇందాక చెప్పుకున్నాం, ఇది స్మృతి కవిత. ఒకరి మరణానంతరం ఆయన మరణాన్ని, ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ రాయబడ్డటువంటి కవిత. మగ్దుం మొయినుద్దీన్ గారు స్వాతంత్ర సమరయోధులు, కార్మిక సంఘాల నాయకుడు. ఆయన స్వాతంత్ర సమరయోధుని కన్నా కార్మిక సంఘాల నాయకునిగా, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా చాలా సుప్రసిద్ధుడు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఉర్దూ కవి. హైదరాబాద్ స్టేట్లో 1908లో మెదక్ జిల్లా ఆందోళనలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించాడు. ఫాసిజానికి, అంటే నియంతృత్వానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు కూడా ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా. శాసనమండలి సభ్యునిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడు. ప్రగతిశీల భావాలతో పీడిత జనుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేశాడు. ప్రజల వైపు నిలబడి ఆయన ఏ సిద్ధాంతాన్ని నమ్మాడో జీవితాంతం ఆ సిద్ధాంతం నుండి పక్కకు వెళ్లకుండా జీవితకాలమంతా కూడా ప్రజల వైపే నిలబడి కవిత్వ రచన కావచ్చు, ఉద్యమం చేయడం కావచ్చు, అవన్నీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసినటువంటి గొప్ప కవి ఆయన. ఈయన రచనలు విస్తృతంగా తెలుగులోకి అనువాదం చెందడం జరిగింది. ఈయన తన కవిత్వం ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచాడు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి, ఇంత గొప్ప వైతాళికునిగా పేరుగాంచినటువంటి మగ్దుం మొయినుద్దీన్ గారి మరణాన్ని దగ్గరగా చూసినటువంటి కవి షంసుద్దీన్ గారు, కౌముది గారు. ఆయన భావోద్వేగంతో దుఃఖభరితంగా ఈ స్మృతి కవితలో మగ్దుం యొక్క వ్యక్తిత్వం గురించి, మగ్దుం యొక్క కవిత్వం గురించి, ఆయన జీవన విధానం గురించి, ఆయన విశిష్ట వ్యక్తిత్వం గురించి, రాజకీయ దృక్పథం గురించి ప్రతి అంశాన్ని కవిత్వీకరించాడు. లోకాన్ని జాగృతపరిచి మానవాళికి చైతన్యాన్ని అందించిన మహాకవుల మరణం సమకాలీన కవులకు తీరని విషాదాన్ని, తీవ్ర ఆవేదనను మిగులుస్తుంది. ఒక గొప్ప కవి మరణం సమకాలీన కవులను కొంత చెలింపజేస్తుంది. ఎందుకంటే ఆ లోటు తీర్చలేనటువంటి లోటు. అందుకోసమనే ఆయన మరణాన్ని ఈయన కవిత్వీకరించడం జరిగింది. మగ్దుం మరణం వల్ల తనకు, తెలంగాణ సమాజానికి ఏర్పడిన వెలితి ఏమిటో అల్విదా ఆవిష్కరిస్తుంది. భావాల ఉద్ధృతి, ఆవేదన, తీవ్రత ఎట్లా ఒక ఆకాంక్షంగా రూపుదిద్దుకుంటుందో ఈ కవిత ద్వారా తెలుస్తుంది. ఆధునిక కవిత్వ సంవేదనలోని అభివ్యక్తి శక్తి ఏమిటో కూడా ఈ కవిత వ్యక్తపరుస్తుంది. అంటే చిన్న చిన్న మాటలతో అంశాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేటువంటిది ఈ కవిత ద్వారా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక కవిత్వంలోకి వద్దాం. అల్విదా. గీతశిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతం లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా
అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా, ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తలవంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆగిపోయింది. ఈ కవితలో ఈ పాదాలలో మగ్దుమ్ మొయినుద్దీన్ గారి అకస్మాత్తుగా జరిగిన మరణం గురించి, వారి ఆకస్మిక మరణాన్ని గురించి కవిత్వీకరించారు కవి కౌముది గారు. గీతశిల్పి వెళ్ళిపోయాడు. గీతశిల్పి అంటే రచయిత అనే అర్థంలో తీసుకోవాలి ఇక్కడ. అంటే సృష్టించినవాడు, ఎన్నో రకాల రచనలను సృష్టించినవాడు, రచయిత ఆయన మగ్దుమ్ మొయినుద్దీన్ గారు వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. ఎప్పుడైతే శిల్పి వెళ్ళిపోతాడో అక్కడికి ఆగిపోతుంది వ్యవస్థ, అక్కడికి ఆగిపోతుంది. అందుకే గీత శిల్పి వెళ్ళిపోయాడు కాబట్టి గీతం తెగిపోయింది అంటున్నాడు. అంటే గొప్పనైనటువంటి కవిత్వం అంతటితోటి ఆగిపోయింది. అది ధారాపాతంగా వెళ్లాల్సినటువంటి ఆ గీతం అక్కడికి తెగిపోయింది అని. ఏ సంకేతం లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా. అంటే ముందుగా హింట్ ఇవ్వడం అంటామే, అలాంటి అనారోగ్యానికి గురి కావడమో ఇంకేదో ఏదీ లేకుండా, ఎవ్వరితో మాట వరుసకు కూడా ఏది చెప్పకుండా అకస్మాత్తుగా జరిగింది వారి మరణం. అందుకే ఆయన మరణాన్ని దేంతో పోల్చాడు అంటే నక్షత్రంతో పోల్చాడు. వీరుణ్ణి నక్షత్రంతో పోలుస్తారు విప్లవ వీరుణ్ణి ఎప్పుడైనా. అలా ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు అప్పుడప్పుడు రాలిపోతూ ఉంటాయి. అనుకోకుండా తెగి గాలిలో కలిసిపోయే నక్షత్రంలాగా, గాలిలోనే కలిసిపోయేటువంటి అలాంటి కాంతిని పంచేటువంటి నక్షత్రం గాలిలో ఎలాగైతే కనుమరుగైపోయిందో అలా జ్ఞానజ్యోతిని, చైతన్యాన్ని పంచేటువంటి ఈ కవి కాలంలో కలిసిపోయాడు, కనుమరుగైపోయాడు అనేటువంటి ఆవేదన ఈ మాటల్లో కనిపిస్తోంది. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల. కన్నీరును ఇక్కడ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మరణానికి లోకమంతా దుఃఖిస్తుంది అనే అర్థం. ఆ సింబాలిక్గా తీసుకున్నట్టయితే జారిన కన్నీరు భూమిపై పడగానే ఇంకిపోతుంది, అక్కడ ఆగదు. భూమిపై పడగానే జారిన కన్నీటి చుక్క భూమిలో ఇంకిపోతుంది, ఒక క్షణం కూడా భూమిపైన నిలవదు కన్నీటి చుక్క. అలా అంత అకస్మాత్తుగా, అంత ఆకస్మికంగా వారి మరణం జరిగింది అని. ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. షాయర్ అంటే కవిత్వం చెప్పేవాడు, అద్భుతమైనటువంటి ఆశుకవిత్వం చెప్పేవాడు. అలాంటి షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆగిపోయింది. ముషాయిరా అంటే కవులందరూ కలిసి చేసేటువంటి కవి సమ్మేళనం. ఆ కవి సమ్మేళనం, గొప్ప కవి వెళ్ళిపోవడంతో ముషాయిరా ఆగిపోయింది. ఉర్దూలో ముషాయిరాలు చాలా గొప్ప కవి సంగమాలు. ఒకరు కవిత్వం చెప్తుంటే దానికి సంగీతాన్ని జోడించి మళ్ళీ పదే పదే ఆ పాదాన్ని పాడడం, దాన్ని వహ్వా అంటూ ఉత్తేజపరచడం, అలా సాగేటువంటి ముషాయిరా ఆగి. పరువం పోయింది, పరిమళము పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది, సొగసు పోయింది, సోయగము పోయింది. ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిరరుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తిలంగిన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్నువిరిగి పడిపోయింది అంటూ కవి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడైతే కవి మరణించాడో, ఇక్కడ మగ్దుమ్ మొయినుద్దీన్ గారు మరణించారో, పర్వము పోయింది, పరిమళము పోయింది. కవిత్వానికి ఉన్నటువంటి పరిమళము, పర్వము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే కవిత్వం యొక్క వయస్సు, పర్వము అంటే యుక్త వయస్సు. అలాంటి కవిత్వం యొక్క సొగసు పోయింది, దాని యొక్క సౌరభం కూడా పోయింది. కవి హృదయం పోయింది, కవి ఉదయము పోయింది. ఆయన మనస్సు, ఒక కవి ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా స్పందించాలి అనేది మగ్దుమ్ సాబ్ నుండి నేర్చుకోవాలి. కాబట్టి ఆయన మరణించడంతో కవి హృదయం పోయింది. కవి ఎలా చైతన్యపరచాలో వారు తెలియజేశారు. అందుకనే ఆయనతో పాటు కవి ఉదయం కూడా పోయింది. ఉదయం అంటే ఇక్కడ చైతన్యానికి ప్రతీక. సొగసు పోయింది, సోయగము పోయింది. ఎంత అభ్యుదయ భావాలని చెప్పినప్పటికీ వారి కవిత్వంలో సొగసు సోయగాలకు నిలయమైనటువంటిది. చాలా మంచి పదాలతో వారి కవిత్వం ఉండేది. అందుకనే ఆయన కవిత్వం, ఆయన మరణించడంతో ఆయనతో పాటుగా ఇవన్నీ పోయాయని బాధపడుతున్నాడు. పర్వము, పరిమళము, కవి హృదయము, కవి ఉదయము, సొగసు, సోయగము ఇవన్నీ కూడా మగ్దుమ్ మొయినుద్దీన్ గారు మరణించడంతో ఆయనతో పాటుగానే ఇవన్నీ పోయాయి అని.
ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిర రుచిర స్వప్నాల కెంపు మీద. ఇక్కడ మగ్దుమ్ మొయినుద్దీన్ గారు చాలా వరకు సామాన్య జనజీవితం గురించి కవిత్వం రాశాడు. ఇంకా చెప్పాలంటే వ్యవస్థలో ఉండేటువంటి బలహీనులను ఆసరాగా చేసుకొని బలహీనుల లోపల చైతన్యాన్ని రగిల్చే విధంగా ఆయన కవిత్వం రాశాడు. అందుకే ఆయన కవిత్వానికి ఆధారం ఏంటి అంటే సామాన్యుని యొక్క జీవితమే. అలాంటి సామాన్యుని యొక్క కళల మీద, కవిత్వపు సొంపు మీద, తిలంగిని అంటే తెలుగు పిల్ల, తెలుగు అమ్మాయి మీద, తెలుగువాని మీద, భాగ్యమతి మీద, భాగ్యమతి అంటే ఇక్కడ భాగ్యనగరం మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద ఎవరూ పట్టించుకోని వాళ్ళని ఆయన పట్టించుకున్నాడు ఒక కార్మిక నాయకునిగా. అలాంటి ఏ దిక్కు లేని వాళ్లకు ఆయన దిక్కుగా నిలిచాడు. అలాంటి అభాగ్యులందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది. ఈ పదాన్ని పెద్ద ఆపద వచ్చినప్పుడు వాడతాం, మిన్ను విరిగి పడిపోవడం అనేటువంటి మాటని. ఆయన మరణంతో ఇలాంటి అభాగ్యులందరికీ గొప్ప ఆపద వచ్చింది. ఇక వాళ్ళను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి బాధను, ఆవేదనను కవి ఈ పాదాల్లో వ్యక్తం చేయడం జరిగింది. మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది. మిన్ను విరిగి పడిపోవడం అంటే పెద్ద ఆపద వచ్చింది, అభాగ్యులందరి నడినెత్తి మీద పడ్డది ఆ మిన్ను విరిగి పడిపోవడం. అంటే ఎవరూ పట్టించుకోలేని వాళ్లకు ఇంకా పట్టించుకునే నాథుడు ఎవరు లేరు అనేటువంటి బాధను దీంట్లో వ్యక్తం చేస్తున్నాడు కవి. గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైపిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు, పరిస్థితుల కఠిన శిలావర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు, వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు, అరుణధ్వజానికి అరుణోషస్సును కని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధువు, బిందువులో ఇమిడిపోయిన సింధువు అని ఆయన విశాలమైనటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని కవి ఇందులో చెప్పడం జరిగింది. గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. ఆయన మరణంతో జ్యోతి, వెలుగుల్ని పంచేటువంటి జ్యోతి ఆరిపోయిందంటే లోకంలో చీకట్లు కమ్ముకున్నాయి, అజ్ఞానం అనేటువంటి చీకట్లు కమ్ముకున్నాయి, లేదంటే అణిచివేత అనేటువంటి చీకట్లు కమ్ముకున్నాయి. అడిగేవాడు లేకపోతే అణిచివేత మొదలవుతుంది. ఆయన ఇంతకాలం కార్మికుల పక్షాన నిలబడి, బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు, ఆ వెలుతురుని పంచాడు. ఇప్పుడు ఆయన మరణంతో ఆ జ్యోతి ఆరిపోయింది అంటున్నాడు. జైళ్లను, కన్నీళ్లను, రైపిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నాడు. ఉద్యమం చేసేటువంటి సమయంలో జైలు పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, ఆయుధం పట్టి పోరాటం చేశాడు, ఎంతో మనోవేదనను అనుభవించాడు ఆయన. వాటిని ఇందులో చెప్తున్నాడు. జైళ్లను, కన్నీళ్లను, రైపిళ్లను, రాపిళ్లను తనొక్కడే కాదు, తనతో పాటు తను ఇంకా అందరితో, సోదరులందరితో కలిసి, కార్మిక సోదరులందరితో కలిసి, నాయకుడిగా తాను తప్పించుకోలేదు, వాళ్ళందరితో కలిసి ఈ కష్టాలన్నింటినీ కూడా అనుభవించాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు, ఈ రెండింటిని జడత్వానికి సింబాలిక్ గా తీసుకుంటాడు, రాళ్ళు, మోడు. అలాంటి రాళ్లను కూడా కవ్వించినవాడు, అలాంటి రాయి లోపల కూడా చలనాన్ని తీసుకొచ్చిన వాడు. ఇక మా జీవితాలు ఇంతే, మా జీవితాలు బాగుపడవు అనుకుంటున్నటువంటి మోడుబారిపోయినటువంటి జీవితాల్లో మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చే విధంగా వాళ్ళను నవ్వించినవాడు, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపినవాడు. బండబారిపోయినటువంటి రాళ్లను కూడా కవ్వించి మోడుబారిపోయినటువంటి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వాడు, నవ్వులు పూయించినటువంటి వాడు. పరిస్థితుల కఠిన శిలావర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు. సమాజం ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. చాలా వరకు బలవంతుడు బలహీనుణ్ణి దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సమాజంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో కఠిన శిలావర్షాలకు ఎవరైనా ఒకరు అలాంటి బలహీనుల పక్షాన నిలబడి పోరాడుతూ ఉంటే చాలా వరకు వాళ్ళకు సపోర్ట్ చేయడం కన్నా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుంటారు? మళ్ళీ సాధారణ జనానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళను వ్యతిరేకించడము లేదా
న్యూట్రల్గా ఉండడమే జరుగుతుంటుంది. కానీ అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు అనేటువంటి శిలా వర్షాలకు రాళ్ళు తగిలినా కూడా పగిలిపోయినటువంటి ఆదర్శం అనేటువంటి గాజు మేడల్ని కట్టినవాడు. సాధారణంగా గాజు మేడ రాయి తగిలితే పగులుతుంది, కానీ పగిలిపోని ఆదర్శాల గాజు మేడ కట్టాడంటున్నాడు ఇక్కడ. వర్గాలు వర్ణాలు వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నాడు. స్వర్గం అంటే సుఖంగా ఉండడం. ఎప్పుడు సుఖంగా ఉంటుంది సమాజం? సమసమాజమైనప్పుడు సుఖంగా ఉంటుంది. వర్గభేదం వర్ణభేదం వైషమ్యాలు, ఒకటి పట్ల ఒకటికి స్పర్ధ ఈర్ష్య అసూయ ఇవేవీ లేనప్పుడు ఈ సమాజం స్వర్గం అంటాడు. అందుకే వర్గ వర్ణ వైషమ్యాలు లేని స్వర్గం లాంటి సమాజం కోసం ఆయన కలగన్నాడు. అరుణధ్వజానికి అరుణోషస్సు కని ఎర్ర ఎర్రటి ఆశలకు ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధువు. ఈ ఎరుపు అరుణధ్వజము, అరుణ ఉషస్సు, ఎర్ర ఎర్రటి ఆశలు, ఎర్రటి కలలు ఇవన్నీ కూడా ఉద్యమానికి విప్లవానికి సింబల్స్, విప్లవానికి చిహ్నాలు. అలా జీవితమంతా కూడా విప్లవ ఉద్యమాల కోసం అంకితం చేసుకున్నటువంటి దీనబంధువు, దీనులకు చుట్టం లాంటివాడు, దీనులకు బంధువు లాంటివాడు, విప్లవానికి దీనబంధువు ఆయన. బిందువులో ఇమిడిపోయిన సింధువు ఆయన. ఒక కవే కావచ్చు, కానీ ఒక సముద్రమంత విశాలమైన దృక్పథం కలిగినటువంటి వాడు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ కవితా పంక్తులలో కవి వివరించడం జరిగింది. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదికి దింపినవాడు, నిప్పులో మంచును మంచులో నిప్పును పుట్టించినవాడు, ఆడవాళ్ల చొల్లులో అబద్ధాలలో సానివాడల్లో సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు, ఉడుగనాల చెక్కిళ్ల మీది ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మెయివిరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలిలాన్ని జ్యోత్స్న ద్రవాన్ని కలిపి రూపసృష్టి చేసినవాడు. ఇక్కడ కవిత్వం గురించి చెప్తున్నాడు, ఆయన కవితా రచన గురించి చెప్తున్నాడు కవి. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదికి దించినవాడు. మన్ను మిన్ను ఇవి రెండు ఎన్నడూ కలవవు. కింది స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా సమాజంలో ఎప్పుడు నిరంతరం ఘర్షణ పడేటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాలను కూడా కలిపి ఒకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదకి దించినవాడు అంటున్నాడు. అలాగే నిప్పులో మంచును మంచులో నిప్పును పుట్టించినవాడు. ఎక్కడ జడత్వం ఉంటుందో అక్కడ చైతన్యాన్ని రగిలింపజేశాడు అనే అర్థం. జడత్వంగా ఇంకా మా జీవితాలు ఇంతే అని ఒక నిర్లిప్తంగా నిర్వేదంగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో చైతన్యాన్ని కలిగింపజేసినటువంటి వాడు అని అర్థంలో నిప్పులో మంచును మంచులో నిప్పును పుట్టించినవాడు. ఇంకా కవిత్వం విషయానికి వస్తే ఆడవాళ్ల చొల్లులో అబద్ధాలలో సానివాడల్లో సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. కవిత్వం అంటే సమాజాన్ని చైతన్యపరిచేదిగా ఉండాలి. కానీ చాలామంది కవిత్వం అంటే ఆడవాళ్లను వర్ణించడమే కవిత్వం అని, మధుపానం చేయడమే కవిత్వం అని భావిస్తూ సానివాడల్లో సారాయి కంపులో కవిత్వాలు చెప్పుకుంటూ అదే గొప్ప కవిత్వంగా భావిస్తున్నటువంటి వ్యక్తులను ఒక్కసారి వాళ్లకు చెంపపెట్టుగా చేసి కవిత్వం అంటే ఇది అని కవితా రచన ద్వారా చూపించాడు. కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు అంటే కవిత్వాన్ని నికార్సైనటువంటి కవిత్వం ఎలా ఉంటుందో రాసి చూపించినటువంటి వ్యక్తి. ఉడుగనాల చెక్కిళ్ల మీది ఉజ్వలమైన సొగసును, ఉడుగనాలు అంటే నక్షత్రాలు, నక్షత్రాల యొక్క చెక్కిళ్ల మీద ఉండేటువంటి కాంతిని, శాశ్వతమైనటువంటి కాంతి, గొప్ప కాంతి, అలాంటి కాంతి అంటే అలా గొప్పనైనటువంటి చైతన్యాన్ని, మెరుపు కన్నె మెయివిరుపులోని మనోహరమైన జిలుగును, మెరుపులో వచ్చేటువంటి స్పార్క్, ఆ విద్యుల్లేఖను తీసుకొని వసంతాల క్రాంతిని మేళవించి, వసంతం కూడా ఇవన్నీ చైతన్యానికి ప్రతీకలు. మెరుపు, కాంతి, వసంతము, సంధ్యారాగ సలిలాన్ని, సంధ్యారాగ సలిలము ఎర్రదనం, ఇది విప్లవానికి చిహ్నం. ఇవన్నీ కొన్ని చైతన్యానికి చిహ్నాలు, కొన్ని విప్లవానికి చిహ్నాలు. జ్యోత్స్న ద్రవాన్ని, ఇది స్వచ్ఛతకు చిహ్నం, నిర్మలమైనటువంటి స్వచ్ఛతకు చిహ్నం. జ్యోత్స్న ద్రవాన్ని కలిపి రూపసృష్టి చేసినవాడు, కొత్త రకమైన కవిత్వాన్ని రాశాడు. అంటే కవిత్వం ఎలా ఉండాలని చెప్పాడు అంటే చైతన్యవంతంగా ఉండాలి, విప్లవాత్మకంగా ఉండాలి, కొత్తగా ఉండాలి, అందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో కవిత్వ రచన ఎలా చేశాడో, ఆ కవిత్వం గతంలో ఎక్కడ చితికిపోయింది, ఆ చితికిపోయిన కవిత్వాన్ని ఎలా తీసుకొచ్చి దానికి అగ్నిభిక్ష పెట్టాడు అనేది ఈ కవితా ఖండికలో ఈ పాదాలలో చెప్పడం జరిగింది. తర్వాత
శబ్దాలకు ప్రాణం పోసి సమరాలకు నడిపించిన కవి, అపరాత్రి ఆకాశం మీద పొడచూపిన అరుణచ్చవి అంటాడు. శబ్దాలకు ప్రాణం పోసి, శబ్దానికి ప్రాణం ఎప్పుడు వస్తుంది? ఒక గొప్ప నినాదం వచ్చినప్పుడు ఆ శబ్దానికి ప్రాణం వస్తుంది. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం అన్నటువంటి ఒక మాట అన్నాడు. ఆ మాటకు ప్రాణం వచ్చి ఇప్పటికీ కూడా అది చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. అలాంటి కొత్త నినాదాలకు ప్రాణం పోసి సమరాలకు నడిపించిన కవి, పదండి ముందుకు అన్నట్టు ఆ సమరానికి, యుద్ధానికి ముందు నడిపించిన కవి. అంటే విప్లవ ఉద్యమాలకు వ్యక్తుల్ని ముందుకు తీసుకురావడానికి తన కవిత్వాన్ని ఆలంబనగా చేసుకున్నటువంటి వాడు. తన కవిత్వం ద్వారా ప్రజల లోపల చైతన్యాన్ని కలిగించి వాళ్ళని విప్లవ ఉద్యమాల వైపు నడిపించిన వాడు అని. అపరాత్రి ఆకాశం మీద పొడచూపిన అరుణచ్చవి, అర్ధరాత్రి పూట ఆకాశంలో వెలుతురుని విరజిమ్మేటువంటి అరుణచ్చవి. చవి అంటే కాంతి, ఎర్రటి కాంతి. అంటే ఆయన ఒక విప్లవకారుడు. ఎలాంటి విప్లవకారుడు? సమాజంలో చైతన్యాన్ని రగిల్చేటువంటి విప్లవకారుడు. అంత గొప్పగా సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేసి తన కవిత్వం ద్వారా, తన ఉద్యమాల ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మగ్దుం మొయినుద్దీన్ గారు అందరినీ విడిచి అకస్మాత్తుగా మరణించేటువంటి సందర్భంలో ఇంకా ఇలా అంటున్నాడు: కలం విడిచి, కలల్ని విడిచి, కలకలం విడిచి, రక్తం కక్కుతున్న క్షోభను క్షామాల్ని విడిచి, అట్టకట్టిన చెక్కిళ్లను క్రక్కుటిల్లుతున్న పెదవుల్ని విడిచి, ఆకాశాన్ని చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి, దుఃఖాల కొండల్ని మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెల్ని విడిచి, ఉదయాల్ని విడిచి, సాహిత్య పదాల్ని విడిచి, వెన్నెల పువ్వుల్ని పువ్వుల నవ్వుల్ని విడిచి, ఇంద్రధనస్సుల్ని మంద మారుతాల్ని తోటల్ని తూనీగల్ని విడిచి, సొంత గుండెలు దగా చేసే సంఘాన్ని విడిచి, స్వరాన్ని సంగీతాన్ని జీవిత సర్వస్వాన్ని విడిచి గీతశిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది అని ఆవేదన చెందుతున్నాడు. అంటే చనిపోయిన ప్రతివాడు మొత్తం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదా అంటే, ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణం యొక్క ప్రభావం ఎన్నింటి మీద ఉంటుంది అనేటువంటి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మరణిస్తే ఎన్ని మూగబోయాయి, ఎన్ని బాధపడుతున్నాయి, ఎన్ని అంశాలు ఆవేదన చెందుతున్నాయో దీంట్లో చెప్తూ, కలము, కలలు, కలకలం, ఉద్యమం, కలకలము, రక్తం కక్కే క్షోభ, ఆ బాధని ఇప్పుడు తీర్చేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ క్షోభ, క్షామము, కరువును కూడా ఆదుకునేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ క్షామము, అట్టకట్టిన చెక్కిళ్ళు, ఏడ్చి ఏడ్చి అట్టగట్టుకుపోయినటువంటి బుగ్గలు, క్రక్కుటిల్లుతున్న పెదవులు, బాధను భరించలేక పగిలిపోతున్నటువంటి పెదవులు, ఆకాశానికి చిల్లుళ్ళు పొడిచే నిట్టూర్పులు, ఇంకా నా జీవితం ఇంతే అని చేసేటువంటి దీర్ఘమైన నిశ్వాసలు, దుఃఖాల కొండలను మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెలు, ఒక చిన్నకారు జీవులు, కింది స్థాయి వ్యక్తులు, ఎన్నో కష్టాలు, ఆ పూట గడిస్తే బాగుండు అనుకునేటువంటి ఎన్నో జీవితాలను ఉద్ధరించిన వ్యక్తి ఆయన. అలాంటి జీవితాలు, ఎవడికి ఏ ఆపద జరిగినా ముందు గుర్తించేటువంటి నాయకుడు మగ్దుం మొయినుద్దీన్ గారు అన్నట్టుగా ఉండేది. అలాంటి నాయకుడు పోగానే అలా చిన్న చిన్న గుండెల్ని విడిచి, ఉదయాల్ని విడిచి, చైతన్యాన్ని, సాహిత్య పదాలని, వెన్నెల నవ్వుల్ని, ఆయన సాహిత్యంలో ఉండే వెన్నెల నవ్వులు, పువ్వుల నవ్వులు, వెన్నెల పువ్వులు, పువ్వుల నవ్వులు, ఇంద్రధనస్సులు, మందమారుతాలు, తోటలు, తూనీగలు, అంత అందమైనటువంటి కవిత్వాన్ని విడిచి, సొంత గుండెలు దగా చేసే సంఘాల్ని విడిచి, సమాజంలో అందరూ మనుషులే కానీ ఒకడు ఇంకొకరిని మోసం చేస్తూ ఉంటాడు. అలా తనవారిని తనవాడు తననే మోసం చేసేటువంటి సొంత గుండెలు దగా చేసే సంఘాన్ని విడిచి, స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి ఆయన జీవితమంతా కూడా సమాజానికి దారపోశాడు. అలా తన జీవితం మొత్తాన్ని విడిచిపెట్టి గీతశిల్పి వెళ్ళిపోయాడు. గొప్ప రచయిత, గొప్ప కవి, రచన చేసినటువంటి గొప్ప స్రష్ట వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది, ఇక కవిత్వము ఆగిపోయింది అని నిర్వేదంగా, ఆవేదనాభరితంగా కవి కౌముది గారు అల్విదా అనే ఖండికలో మహాకవి మగ్దుం మొయినుద్దీన్ గారి మరణానంతరం ఆయనను గుర్తు చేసుకుంటూ రాసినటువంటి స్మృతి కవిత ఇది. ధన్యవాదాలు.